గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు వరకు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్ కి తెలియదు. సడన్ గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు అది? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ టైం అన్న కాల్. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి. అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలుస్తామన్నా, 6 నాకు ఐడియా లేదు. 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా, 5 అన్న. తర్వాత అప్పుడు 4 అన్న 2019 అనుకుంటా అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు అన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ. మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్న. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్న, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ చూసారా? చూసానన్న. వీకెండ్స్ నాకు సార్ చూసాను, అది అమ్మ కంపల్సరీ సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్న. కాదు అంటే ఇప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా పూర్ణమ్మకి వెళ్ళానన్న. అక్కడ నాగ్ సార్ని కలడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద. సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని. నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో 1వ సారి 2వ సారి 3వ సారి సెకండ్ ఇచ్చారు సార్. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. నేను అదే చెప్పాను, నేను ఇంటర్ కాలేజ్ అనమాట. నా కాలేజ్ దగ్గర పక్కన అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఓ ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్న కలవాలి అని అంటే అవలా, మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న, దీనికి ఇది మాట్లాడుకుంటుంటే అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది అన్న. ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక్క లాంగ్వేజ్ కదన్న, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం ఒక 4-5 లాంగ్వేజ్ వరకు. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే ఖాళీగా అన్నది ఉండేది కాదు. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్న. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికీ కనబడకుండా పోవడం అదే రీజన్ అన్న. అంతేనా? ఓకే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే, సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికి తెలిసిన 7 బజీలో కానీ ఇందులో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 weeks మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను ఎదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 weeks తర్వాత ఇంకా పులి లేచాడు ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాం. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా.
తనుజ కానివ్వండి, అవును, నేను అవును, కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, అవును. ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. అవును, ఇమ్ము జోకులు వేస్తే మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు, ఇదేంట్రా వీడు చేసాడు ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అచ్చా, అలా చాలా వరకు అయ్యాయన్నా, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు కొన్ని డిఫరెంట్ కాదు, నేను అంటున్నాను ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను, కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్నా, కొంచెం లైట్గా అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద అంటే మీరు అండం లేటు, వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా, అసలు అది చూసుకున్నారా మీ వీడియోస్? అది చూసుకున్నాను. వచ్చారన్నా మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్నా. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడన్నా చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్నా. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు వెళ్ళలేదు, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులో, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళిన టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది. ఉట్టి తనుజ వాళ్ళు అందరూ వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది నాకు, ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడనా, అది మన క్యాప్టెన్ చేసినప్పుడు ఆ గేమ్ కన్నా. కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు, బయటికి అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే. ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు, కొన్ని ఎలాగుంది ఏంటంటే, కొంచెం ఇలాగా తగిలింది ఇలాగ, ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బస్సులోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే సీజన్ 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా.